సేవా భారత్ సారథ్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్న విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం నర్సన్న నగర్లో ఉన్న సేవాభారతి ట్రస్ట్ నచికేత పిల్లల హాస్పిటల్లో రాబోయే కాలంలో చలితో ఇబ్బంది పడుతూ కింద పడుకుంటున్న పిల్లలకు ఉచిత పరుపులు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ తరపున తుమ్మలపల్లి నారాయణరావు సౌజన్యంతో 20 పరుపులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్న విశ్వేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు పైడ భావన ప్రసాద్ ముఖ్య అతిథులుగా వీచేసి వారి చేతుల మీదుగా పిల్లలకు పరుపులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పరుపులు అందజేసిన తుమ్మలపల్లి నానిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ క్లబ్ ఆఫ్ ఎలైట్ 2025-2026 సంవత్సరం ప్రెసిడెంట్ డాక్టర్ పవన్, సెక్రటరీ శ్రవంతి బచ్చు, పాస్ట్ ప్రెసిడెంట్ సత్యారెడ్డి, సెక్రటరీ లెనిన్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ చైర్ తంబాబతుల రవి, బీజేపీ నాయకులు యార్లగడ్డ రామ్కుమార్, కళ్ళదండరాజ్, గుడూరి పద్మ, చోడిచెట్టి రమేష్, ముసలగడ్డ సురేష్, చిన్నప్పాజీ, పుట్ట వీరప్రసాద్, గాంధీ పెద్దప్పాజీ, మావిడాల శ్రీనివాస్, పార్థు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా సేవాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ నచికేత పేద విద్యార్థులు ఉచిత ఆవాసాన్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ ఆల్ మెంబర్స్, అలాగే బీజేపీ ముఖ్య పెద్దలు విశ్వేశ్వరరావు గారు తదితర పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సేవాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నచికేత పేద విద్యార్థులు ఉచిత ఆవాసం ప్రారంభించి ఇది 4వ సంవత్సరము. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 4లో కంప్లీట్ అయింది. 32 పిల్లలు ఉన్నారు. 1వ తరగతి నుంచి పాలిటెక్నిక్ వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సాధారణంగా ఈ ప్రైవేట్ హాస్టల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివించి 10వ తరగతి తర్వాత బయటకు పంపించడం జరుగుతుంది. కానీ మా నచికేతలో మాత్రం పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ప్రయోజకులు అయ్యే వరకు కూడా మాదే బాధ్యతగా మేము ఈరోజు తీసుకుని చేస్తున్నాము. వాళ్ళని మంచి వ్యక్తులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళు సంపాదన పరులు అయ్యాక తల్లిదండ్రులకు అప్పచెప్పాలన్నది మా సేవాభారతి యొక్క లక్ష్యము. అదే రకమైన పంధాలో ఎదరగెడుతున్నాము. మా దగ్గర పిల్లలు కూడా 32 మంది పిల్లలు కూడా చక్కగా పాఠశాలలోకి వెళ్ళి చదువుకుని వాళ్ళని ఆటోలో పంపిస్తున్నాము. ఉదయం తెల్లవారుజామున 4:45 లేస్తారు. అప్పుడు వాళ్ళకి పాలు దగ్గర నుంచి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. రాత్రి 9:30 వరకు కూడా వాళ్ళకి కార్యక్రమాలు ఉంటాయి. అదే ఆదివారం నాడు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఆటలు కానీ పాటలు ప్రతిదీ నేర్పిస్తూ విద్యతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తూ ఉంటాము. అలాగే వీళ్ళకి ఘోష్ వాదన, ఈ ఫ్లూట్ కానీ లేకపోతే డ్రమ్స్ కానీ ఇవి కూడా నేర్పిస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీలాంటి పెద్దలందరూ కూడా మాకు వచ్చి ఆవాసాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోటరీ ఎలైట్ క్లబ్ ఆఫ్ కాకినాడలో నేను ఒక మెంబర్ని. అయితే రోటరీలో బెడ్స్ డొనేట్ చేస్తున్న పూర్ పీపుల్కి డొనేట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. నేను ఇదే విషయాన్ని మా ప్రెసిడెంట్ గారికి, సార్ ఇలాగ పూర్ పీపుల్కి బెడ్స్ డొనేట్ చేయాలి సార్, నేను ఇలాగా రోటరీ తరపున చేద్దామంటే వెంటనే తప్పకుండా అమ్మ మీరు ఎక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడ నేను టైం తీసుకుని వస్తాను, మీరు ఆ ప్రోగ్రాం పెట్టండి అని చెప్పేసి నాకు టైం ఇవ్వటం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం నాకు కలిగించినందుకు. అదే రోటరీ మా పవన్ గారు కానీ, సత్యారెడ్డి గారు కానీ, లెనిన్ గారు కానీ, మిగతా అందరూ మెంబర్స్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ నచికేత అని చెప్పేసి ఈ సంస్థ అద్భుతంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరికీ అన్ని అవకాశాలు, అంటే అంత ఇంట్లో ఫ్యామిలీలో ఎలాగా ఉంటారో సేమ్ అలాగే వీళ్ళందరినీ చూడటం జరుగుతుంది. వీళ్ళకి బెడ్లు అన్నది ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను గమనించి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి అవకాశం కల్పించిన రోటరీ గవర్నర్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే మిగతా మా రోటరీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నచికేత అనే ఒక సంస్థ ఉందండి. ఈ పిల్లలందరూ పేద విద్యార్థులు. దాంతోపాటు ఇలాంటి విషయంలో బెడ్ డొనేషన్ అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిన మా ప్రెసిడెంట్ 24-25 సత్యారెడ్డి గారికి, లెనిన్ గారికి, సెక్రటరీ అయిన లెనిన్ గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా తంబాబతుల రవి గారికి, ముఖ్యంగా ట్రెజరర్ అయిన మా సునీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇది నా ఆధ్వర్యంలో జరగడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్కి ముఖ్యంగా తుమ్మపల్లి నారాయణరావు గారు అనగా నాని గారికి ముఖ్యమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి ఫర్ డొనేటింగ్ ద బెడ్స్ టు ద పూర్ చిల్డ్రన్ అండి. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇలా తెలుసుకుండి ముఖ్యంగా ఈ సంస్థకి నచికేత సంస్థకి సెక్రటరీ గారు ముందుకు వచ్చి నాని గారు చెప్పడం, నాని గారు ఇలాంటి కార్యక్రమాన్ని రోటరీ తరఫు నుంచి మనం చేద్దాం, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్కి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు కానీ ఇలాంటి అవకాశం ముఖ్యంగా మా గవర్నర్ అయిన 24-25 వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నచికేతలో
భారతి ద్వారా నడుస్తున్నటువంటి నచికేతకి మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నచికేతకి సెక్రటరీగా ఉన్నటువంటి సార్ని మేము కలిసాం. ఇక్కడ పిల్లల్ని అందరినీ కూడా చక్కగా చూడడం జరిగింది. వారు పిల్లలకి చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా వారికి ప్రొవైడ్ చేస్తున్నటువంటి అన్ని ఇష్యూస్ని కూడా మేము గమనించడం జరిగింది. చాలా అద్భుతం. ఇలాంటి సర్వీస్ మోటోతో వర్క్ చేసేటువంటి విధానంలో ఉండేటువంటి వ్యవస్థలో భారతదేశంలో చాలా తక్కువ. ఇక్కడ పిల్లలు ఎల్కేజీలో ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయితే వారుగా ఓన్గా సెట్ అయ్యే విధంగా అప్పటిదాకా కూడా వారికి అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తున్నటువంటి ముందుగా వారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈవేళ వీరందరికీ కూడా బెడ్స్ ప్రొవైడ్ చేయడానికి రోటరీ వారు ముందుకు వచ్చారు. రోటరీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తుమ్మలపల్లి నాని గారు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.